కలిపి ఒక 2-3 అవర్స్ నానబెట్టుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ ఆయిల్లో వేసుకుంటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మ్యాక్ ఇది కూడా మీషోలో తీసుకున్నాను. ఈ డ్రెస్ చాలా బాగుంటది, వేసుకుంటే డ్రెస్ ట్రెడిషనల్ గా ఉంటుంది. మడత పెట్టి కొంచెం మీతో మాట్లాడుకుంటే అన్ని డ్రెస్సులు నాకు తెలియకుండా నేనే మడత పెట్టేసుకున్నాను. ఈరోజు నా డిన్నర్ గ్రేప్స్ పపాయ ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. పండు నచ్చిందా పండు? ఫ్రెండ్స్ ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను. నైట్ ఇప్పుడు 11 అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఈవినింగ్ బ్లాగ్ చేస్తున్నాను. ఈవినింగ్ టు నైట్ వరకు నేను ఎడిట్ చేస్తాను. ఆ బ్లాగ్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను టైం 5 o'clock అవుతుంది. మార్నింగే చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని పెట్టేసుకున్నాను. చికెన్ పకోడీ చేస్తాను. ఫ్రిడ్జ్ నుంచి ఇప్పుడే తీసి పెట్టుకున్నాను. కొంచెం కూలింగ్ తగ్గాక చికెన్ పకోడీ చేసి చూపిస్తాను. ఈరోజు ఫ్రెండ్స్ ఈ చికెన్ పకోడీ కోసం నేను చికెన్ 1/2 kg చికెన్ కి కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 4-5 పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గుడ్డు, తర్వాత ఇంకేంటంటే మైదా, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ అంతా కలిపేసుకొని బాగా కలిపి ఒక 2-3 అవర్స్ నానబెట్టుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ ఆయిల్లో వేసుకుంటున్నాము. మీడియం ఫ్లేమ్ లో పెట్టి నేను పకోడీ వేగించుకుంటున్నాను. ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా నేను చికెన్ కలర్ ఏమి వేయకుండా చేస్తాను, న్యాచురల్ గా. మధ్య మధ్యలో ఇలా వేపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఫ్రెండ్స్ చూస్తుంటేనే చూడండి ఎంత అమ్మీగా ఉందో పకోడీ. ఇంకొక కొంచెం వేగిపోతే వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. ఫ్రెండ్స్ ఇదిగోండి వేడి వేడి చికెన్ పకోడీ. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చూడ్డానికి అయితే అమ్మీగా భలేగా ఉంది చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. బయట షాప్ లో దొరికే చికెన్ పకోడీలా ఉంది. బయట దొరికే చికెన్ పకోడీలా చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఇప్పుడే చికెన్ పకోడీ తిన్నాను. ఇంకా డిన్నర్ చేయాలి. మధ్యాహ్నం కర్రీస్ ఉన్నాయి. మధ్యాహ్నం మటన్ కర్రీ చేశాను, రసం చేశాను. చికెన్ పకోడీ కూడా కొంచెం మిగిలింది. ఈవినింగ్ కొంచెం డిన్నర్ టైంలో రైస్ పెట్టేసుకొని మధ్యాహ్నం కర్రీస్ తినేస్తాను. మా ఆయన్స్ కోసం కూడా ఈ అట్లు చేస్తాను. గోధుమ పిండి అట్లు చేసి బెల్లము, అరటిపండు, పాలు వేసి అట్టేసి ఆయాన్స్కి ఇచ్చేస్తాను. మేమైతే మధ్యాహ్నం కర్రీస్ తినేస్తాం నైట్ కి. మా హస్బెండ్ అయితే పకోడీ తిన్నారు కాబట్టి నైట్ తింటాను, లేకపోతే లేదు, స్టమక్ హెవీగా ఉంది అన్నారు. అయినా తన కోసం కూడా జస్ట్ లైట్ గా రైస్ పెడతాను నేను. ఇప్పుడైతే ఏం లేదు, అన్నం తినేటప్పుడే కొంచెం రైస్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఈ టైం అంతా ఇంకా అలా బెడ్రూమ్ లో అలాగా వీడియోస్ చూసుకుంటూ అలా టైం పాస్ చేసేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బట్టలు సర్దుకుంటున్నాను. ఊరు నుంచి వచ్చి బట్టలన్నీ అది అలా బ్యాగ్ లో అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడు నేను బట్టలు తీసి బట్టలన్నీ సర్దేసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్యాగ్ లో నుంచి తీస్తున్నాను. గందరగోళంగా ఉంది బట్టలన్నీ మడత పెట్టుకొని కబోర్డ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ పని లేదు కదా, ఈ బట్టలే మడత పెట్టుకోవాలి. కుకింగ్ పని ఏమీ లేదు. అందుకే కనీసం బట్టలన్నా మడత పెట్టుకొని సెల్ఫ్ లో పెట్టుకుందామని.
ఊరెళ్ళేటప్పుడు బ్యాగ్ తెచ్చిలాగే మొన్న సండే చర్చ్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక డ్రెస్ తీస్తానని బట్టలన్నీ ఇలా పెట్టేశాను, గందరగోళం చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బట్టలన్నీ సర్దుకోవడానికి ఒక గంట పట్టచ్చు. థ్యాంక్ యూ పండు, థ్యాంక్ యూ తీసిచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. రా పండు, హాయ్ చెప్పురా, హాయ్ చెప్పవా, హాయ్ చెప్పవా, హలో అండి అని చెప్పమా అందరికి. ఆడుకోవడానికి వెళ్తున్నావా? సరే సరే వెళ్ళి పండు, బాయ్ పండు. మా పండు అయితే ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోడు. 24 hours లోనే ఒక 5 hours అలా పడుకుంటాడేమో, మిగతా అవర్స్ అంతా ఆటలే. నైట్ పడుకుంటాడు, మార్నింగ్ 4-5కి లేస్తాడు అంతే. ఈ డ్రెస్ గుర్తుందండి మీకు? నేను సెకండ్ టైం కుకింగ్ రాగి సంగటి చేసినప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నాను. ఈ ఫ్రాక్ నేను మీషోలో తీసుకున్నాను, ఈ రెడ్ ఫ్రాక్. ఈ డ్రెస్ మాత్రం మీషోలో తీసుకున్నా. ఈ డ్రెస్ చాలా మంది అడిగారు, డ్రెస్ చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. మీషోలో తీసుకున్నాను అన్నాను. ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుంది కదా. ఈ డ్రెస్ మీషోలో తీసుకున్న డ్రెస్. నేను మాక్సిమం ఎక్కువ డ్రెస్సెస్ అయితే ఆన్లైన్ లోనే తీసుకుంటాను. నేను ఎప్పుడు డెలివరీ నేను కన్సీవ్ అయిన నుంచి నేను ఫ్రాక్లే వేసుకోను, డ్రెస్సెస్ పెద్దగా వేసుకోను. డెలివరీ అయ్యి బేబీకి ఫీడింగ్ అని, తర్వాత డ్రెస్సెస్, ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. ఈ టాప్, ఈ క్రాప్ టాప్, ఇది చూడండి ఎంత క్యూట్ గా భలేగా ఉంది కదా ఈ టాప్. ఈ టాప్ మీద స్కర్ట్స్ వేసుకోవచ్చు అండ్ జీన్స్ కూడా వేసుకోవచ్చు. టాప్ అయితే చూడండి ఎంత క్యూట్ గా ఉందో. 2 months ఊరు వెళ్ళాను కదా, ఈ 2 months ఊరు వెళ్ళడం కోసమే ఈ లగ్గేజ్ ఇన్ని డ్రెస్సులు పట్టుకొని వెళ్ళాను. కానీ మాక్సిమం ఇంట్లో అయితే నేను నైటీసే వేసుకుంటాను, నైటీస్ ఫ్రాక్సే వెళ్ళాను. కానీ బయటికి ఎప్పుడో ఒకసారి ఊర్లో ఉన్నప్పుడు కూడా ఓన్లీ సండే బయటకు వెళ్తాను, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఉన్నప్పుడు అయితే మాక్సిమం నైటీలు ఫ్రాక్స్ వేసుకుంటాను. ఈ డ్రెస్సెస్ అయితే ఎప్పుడో ఒకసారి, ఎవ్రీ సాటర్డే మా ఊర్లో మార్కెట్ అవుతుంది. ఆ మార్కెట్ లో కన్ఫర్మ్ గా అందరూ వస్తూ ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు. నైట్ వేసుకుంటే ఇంట్లో బాగోదు, అందరూ వస్తుంటారని ఆ టైంలోనే ఆ డ్రెస్సెస్ వేసుకుంటాను. మళ్ళీ చర్చ్కి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను, వైట్ డ్రెస్ ఇది. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటది, నేను వేసుకున్నప్పుడు చాలా మంది అడిగారు డ్రెస్ చాలా బాగుందని. దగ్గర చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, డ్రెస్ ఎలా ఉంది. డ్రెస్ అయితే బాగుంది కదా, చూడండి ఎంత బాగుంది. ప్యూర్ కాటన్, సమ్మర్ లో బాగుంటుంది డ్రెస్. పట్టుకొని వెళ్ళాం కానీ ఊర్లో ఒక్కసారి కూడా ఈ డ్రెస్ వేసుకోలేదు. ఈ డ్రెస్ కూడా బాగుంటుంది. సమ్మర్ లో అయితే వైట్ డ్రెస్సెస్, లైట్ కలర్స్ ఎక్కువ బాగుంటుంది. ఈ టైప్ క్లాత్ లో నేను హాఫ్ హ్యాండ్స్, అదే హాఫ్ స్లీవ్స్ కూడా తీసుకున్నాను. ఇది చున్నీ చూడండి, చున్నీ కూడా చాలా బాగుంది కదా చున్నీ. ఫ్రెండ్స్, ఈ డ్రెస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇదేమో డెనిమ్ క్లాత్ చూడండి. మా ఊర్లో ఎక్కువ చలిగా ఉంటదని వింటర్ సీజన్ లో వెళ్ళాను కదా. ఎప్పుడు వెళ్ళాను? ఫెబ్ లో వెళ్ళాను. ఎప్పుడు వచ్చాను? ఏప్రిల్ 28th 29th నేను వచ్చాను కదా. వింటర్ లో బాగుంటుంది కదా అనేసి ఈ డ్రెస్ పట్టుకుని వెళ్ళాను. దీని మీద అయితే బ్లాక్ లెగ్గిన్ వేసుకున్నాను. ఎప్పుడైనా నేను నా ఆన్లైన్ డ్రెస్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను. నేను ఎక్కువ మాక్సిమం ఆన్లైన్ డ్రెస్సెస్ అవన్నీ. మీషోలో అంటారు క్వాలిటీ బాగోదు ఇలాగంటారు, కానీ రివ్యూస్ చూసుకొని డ్రెస్ తీసుకుంటే బెటరు.
నార్మల్ గా అంటే కొన్ని కొన్ని డ్రెస్సెస్ బాగోవు. ఇది కూడా ఆన్లైన్ లో తీసుకున్న ఫ్రాకే. ఆన్లైన్ లో తీసుకున్న డ్రెస్ ఇది కూడా. ఈ ఫ్రాక్ చూడండి, సమ్మర్ లో బాగుంటుంది ఈ ఫ్రాక్ కూడా. అంటే నేను మా పండుకి ఫీడింగ్ ఇవ్వడానికి బాగుంటుందని ఇలాంటి ఫ్రాక్స్ ఎక్కువ తీసుకుంటాను. చూడండి డ్రెస్ బాగుంది కదా. క్లాత్ కూడా బాగుంటది, లైట్ వెయిట్ క్లాత్. ఇది కాటన్ క్లాత్, ఇది బాగుంది కదా. మీకు ఇందులో ఏదైనా డ్రెస్ అంటే కలర్స్ చెప్పండి, నేను లింక్స్ పంపిస్తాను. ఫ్రెండ్స్, ఈ డ్రెస్ కూడా నేను ఆన్లైన్ లో తీసుకున్న డ్రెస్. ఇది కూడా మ్యాక్సీ డ్రెస్. ఇది చూడండి, ఈ డ్రెస్ కూడా బాగుంటది, లైట్ వెయిట్. చూసారా, హ్యాండ్సమ్ ఇలా ఉంటుంది, రఫుల్ హ్యాండ్స్. నెక్ ఏమో స్క్వేర్ నెక్. వేసుకుంటే మాత్రం డ్రెస్ చాలా బాగుంటది ఇది. అంటే మాక్సిమం నా దగ్గర ఎక్కువ ఫ్రాక్స్ ఉంటది. డ్రెస్సెస్ అంటే అప్పుడు అప్పుడు వేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు ఆ డ్రెస్సులు కూడా నాకు అస్సలు సరిపోవట్లేదు. అప్పుడు నా సైజు స్మాల్ ఉండింది, ఇప్పుడు మీడియం సైజ్ లోకి వచ్చేసాను నేను. అంటే కొంచెం లావ్ అయ్యి, అందరు అంటారు ఏంటి నువ్వు తింటున్నావా లేదా, ఇంత సన్నంగా ఉన్నావు, తింటున్నావా లేదా అనేది అందరూ చెప్పేవారు. కానీ అబ్బాయి ఎప్పుడు అవుతాను లావ్ అనుకున్నాను, కానీ నేను డెలివరీ అయ్యాక లావ్ అయ్యాను. అంటే స్లిమ్ సైజ్ నుంచి మీడియం సైజ్ కి వచ్చాను. ఈ డ్రెస్ కూడా ఆన్లైన్ డ్రెస్సే. ఈ కలర్ బాగుందనేసి చికెన్ కర్రీ కుర్తా తీసుకున్నాను. ఇందులోనే 3 తీసుకున్నాను. ఒకటి స్కై బ్లూ, ఎల్లో, లెమన్ ఎల్లో, తర్వాత ఈ కలరు. 3 కలర్స్ కూడా లైట్ కలర్సే. బాగుంటుంది, సమ్మర్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఔటింగ్కి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ వేసుకొని సిల్వర్ జ్యువెలరీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. నాకు ఎందుకో మాత్రం సిల్వర్ జ్యువెలరీ మాత్రం అస్సలు మ్యాచ్ అవ్వదు నాకైతే. దీని మీద అయితే ఆ జ్యువెలరీ పెట్టుకుంటేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఈ డ్రెస్ అయితే మీడియం. నా డ్రెస్సెస్ అన్ని మీడియం సైజువే. ఇది ఆన్లైనే. ఇది ఇందాకలా మీషోలో క్రాప్ టాప్ చూపించాను కదా, ఆ క్రాప్ టాప్ మీద వేసుకోవడానికి బాగుంటుందని ఇది స్కర్ట్ బాగుందా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా వస్తుంది. ఏదో బట్టలు నా బ్యాగ్ సర్దుతున్నట్లేదు, డ్రెస్ రివ్యూ చెప్తున్నట్టుంది మీకు. అంటే ఎక్కువ ఆన్లైన్ డ్రెస్సెసే కదా, అందుకే. ఈ డ్రెస్ అయితే ఇంకా ఫోల్డ్ కూడా అలా తీయలేదు. ఇది కూడా ఆన్లైన్ లో తీసుకున్న డ్రెస్సే. ఇది రివర్స్ ఉంది, తిప్పేస్తున్నాము. ఈ డ్రెస్ అయితే నాకు ఇందులో ఈ డ్రెస్ మొత్తం ప్లెయిన్ కదా, ప్లెయిన్ గా ఉంటది. ఇలా ప్లెయిన్ ఉండి చున్నీ ఏంటంటే చున్నీ డిజైన్ వస్తుంది, చున్నీ వర్క్ వస్తుంది. చున్నీకి ఇలా చున్నీకి వర్క్ వస్తుంది. ఇది ఇలా ప్లెయిన్ గా ఉంటుంది. మా మమ్మీ ఫస్ట్ టైం మా పండు ఉండడం, లేకపోతే బాబు పుట్టిన నుంచి 1.5 year వరకు మమ్మీయే. ఇది కూడా ఫ్రెండ్స్ నేను ఆన్లైన్ లో తీసుకున్న డ్రెస్సే. ఇది కూడా మీషోలో తీసుకున్నాను. ఈ డ్రెస్ చాలా బాగుంటది, వేసుకుంటే డ్రెస్ ట్రెడిషనల్ గా ఉంటుంది. చూడండి, నేను ఎప్పుడైనా నా ఆన్లైన్ డ్రెస్సెస్ అన్ని వేసుకొని రివ్యూస్ చెప్తాను. డ్రెస్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, కలర్ కూడా బాగుంటుంది, క్లాత్ కూడా బాగుంది. నేను 3 times అలా వేసుకున్నాను ఈ డ్రెస్, చాలా బాగుంది. నాకైతే ఈ డ్రెస్ నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్ కూడా వేసుకున్నప్పుడు అడిగారు, ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు అంటే మీషో అని చెప్పాను. డ్రెస్ మాత్రం చాలా బాగుంటది, పార్టీ వేర్ బాగుంటుంది డ్రెస్. ఫెస్టివల్ అప్పుడు
కూడా పార్టీ వేర్ కన్నా ఫెస్టివల్ వేర్ ఇంకా బాగుంటుంది డ్రెస్. హ్యాండ్స్ ఇదిగో చూడ్డానికి చూడండి, ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఓన్లీ టాపే తీసుకున్నాను. దీని మీద గోల్డ్ కలర్ లెగ్గిన్ వేసుకుంటే బాగుంటుంది. అదే మీషోలో గోల్డ్ కలర్ షిమ్మర్ లెగ్గిన్స్ ఉన్నాయి కదా, ఆ లెగ్గిన్ వేసుకుంటే మాత్రం భలే బాగుంటుంది దీని మీద. నాకైతే ఈ డ్రెస్ బాగా నచ్చింది. మాక్సిమం నేను ఆన్లైన్ లో డ్రెస్లు ఎవరైనా బాగా నచ్చితేనే కొంటాం కదండి. అదే ఇందాకలా వైట్ ప్లెయిన్ టాప్ చూసారు కదా, దాని ప్యాంట్ ఇది టాప్. దీని చున్నీ ఎక్కడ ఉందో. ఇది కూడా ఆన్లైన్ లోనే కొన్న డ్రెస్. ఈ డ్రెస్ ఎక్కడంటే మీషోలో ఉంది కానీ నేను ఫ్లిప్కార్ట్ లో తీసేసుకున్నాను. ఈ డ్రెస్ చాలా బాగుంటుంది, పార్టీ వేర్ చాలా బాగుంటది ఈ డ్రెస్. చూడండి, ఈ నెక్ డిజైన్ వల్ల నా దగ్గర మాక్సిమం రెడ్ కలర్ డ్రెస్, పార్టీ వేర్ అంటే ఎక్కువ రెడ్ ఉంటుంది. రెడ్ ఇలా ఉంటుంది డ్రెస్ అయితే చాలా బాగుంటది వేసుకుంటే. చున్నీకి కూడా డిజైన్ ఇచ్చారు. ఇదేమో ప్యాంట్ ఇలా ఉంటుంది. కాటన్, ఇది సమ్మర్ లో బాగుంటుంది కాటన్ క్లాత్ ఇది. చున్నీ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది చున్నీ ఆర్గంజా చున్నీ ఇచ్చారు, బాగుంటుంది. ఈ డ్రెస్ కూడా ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను ఈ డ్రెస్. మీకు ఇందులో ఏ డ్రెస్ నచ్చిందో చెప్పండి. మీకు లింక్ కావాలంటే ఈ డ్రెస్ లింక్ మీరు కామెంట్ చేస్తే ఈ డ్రెస్ లింక్ మీకు నేను పెడతాను. ఇది ఊరెళ్ళేటప్పుడు వేసుకోవడానికి డ్రెస్సులు అన్ని పట్టుకొని వెళ్ళాను, కానీ చాలా డ్రెస్సులు నేనైతే ఊర్లో వేసుకోలేదు. మాక్సిమం ఎక్కువ ఇంట్లో ఉండడం వల్ల ఈ డ్రెస్సెస్ పెద్దగా వేసుకోలేదు నేను. ఇంకా ఉన్నాయి, బోల్డ్ డ్రెస్సులు ఉన్నాయి, ఇదిగో చాలా ఉన్నాయి. ఇవన్నీ మడత పెట్టాలంటే నడుము నొప్పి వచ్చేస్తుంది. మా మమ్మీ ఉంటే పార్టీకి అన్ని ఫోల్డ్ చేస్తే అన్ని కబోర్డ్స్ లో పెట్టేవలసింది. ఫ్రెండ్స్, ఇందుకలా రెడ్ డ్రెస్ చూపించాను కదా, సేమ్ డిజైన్ కానీ కలరే చేంజ్ అవుతుంది. ఈ కలర్ నచ్చి సేమ్ మోడల్స్ ఎందుకు, వేరేవి మోడల్స్ తీసుకోమని మమ్మీ చెప్పారు. అయినా నాకు కలర్ నచ్చి ఈ గ్రీన్ డ్రెస్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే సేమ్ డిజైన్ అంతా ఒకటే కానీ కలర్ వేర్ అంతే. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటది. ప్యాంట్ ఇలా ఇచ్చాడు, ప్యాంట్ ఏమో ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చాడు. కాటన్ క్లాత్, సమ్మర్ లో బాగుంటాయి ఈ డ్రెస్లన్నీ. నేనైతే మాక్సిమం ఎక్కువ కాటనే ప్రిఫర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, దీని చున్నీ ఏది అంటే ఇదే. చున్నీ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, చున్నీ ఇలా ఉంటుంది వేసుకుంటే. చున్నీకి ఆర్గంజా క్లాత్ ఇది. పార్టీ వేర్ ఈ 2 డ్రెస్సెస్ అయితే పార్టీ వేరే, రెడ్ కలర్ ఈ గ్రీన్ డ్రెస్ ఇలా ఉంటుంది. చున్నీ బాగుంది కదా ఫ్రెండ్స్. కలర్ కోసం గ్రీన్ డ్రెస్ అని, గ్రీన్ గా ఉండాలని గ్రీన్ డ్రెస్ తీసుకున్నాను. అప్పుడు దేనికో ఎక్కడ పార్క్ వెళ్ళేటప్పుడు గ్రీన్ డ్రెస్ వేసుకుందాము అనుకోకుండా ఈ డ్రెస్ తీసుకున్నాను. దీంతో ఫస్ట్ రెడ్ ఫిక్స్ అయ్యాను, రెడ్ తీసుకుంటే గ్రీన్ కూడా తీసుకుందాము. గ్రీన్ డ్రెస్సెస్ చాలా తక్కువ నాకు, అందుకే నేను ఈ డ్రెస్ తీసుకున్నాను. ఈ డ్రెస్ మాత్రం వేసుకుంటే బాగుంటుంది. నేను నెక్స్ట్ టైం నా వీడియోలో ఆన్లైన్ లో డ్రెస్సులు తీసుకున్న అన్ని మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ హాల్ చేస్తాను. అప్పుడు ఈ డ్రెస్సెస్ క్వాలిటీ, తర్వాత ఇంకేంటి ప్రైస్, ఇవన్నీ నేను అప్పుడు క్లియర్ గా మీకు చెప్తాను. ఇది జస్ట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ డ్రెస్ కూడా నేను ఆన్లైన్ లో తీసుకున్నాను, ఇది మిత్రాలో తీసుకున్నాను. ఆ కోవర్డ్ సెట్ అప్పుడు ట్రెండ్ కదా, అందుకే
ఈ డ్రెస్ తీసుకున్నాను, బాగుంటుంది. టాప్ ఏమో ఇలా ఉంటది. ఇది కూడా కాటనే. ఇలా ఉంటది, ఫుల్ స్లీవ్స్. ఇది చూడ్డానికి ఇలా ఉంది కానీ వేసుకుంటే చాలా బాగుంటది. డ్రెస్ వేసుకుంటే స్టైలిష్ గా, వెస్ట్రన్ కదా, వెస్ట్రన్ లుక్ లో భలే ఉంటుంది ఈ డ్రెస్ అయితే. నేను షాపింగ్ కి వెళ్ళేటప్పుడు అయితే ఎప్పుడు వెస్ట్రన్ వేసుకుంటాను. చర్చ్ కి అప్పుడు వెళ్ళేటప్పుడు అయితే చుడీదార్స్ వేసుకుంటాను. ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా అలా అవుటింగ్ కి వెళ్ళేటప్పుడు అయితే ఫ్రాక్స్ వేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు అయితే శారీస్. ఊర్లో శారీస్ అయితే మీ బ్యాగ్ లో లేవు, ఊర్లోనే ఉంచేసాను శారీస్. ఎందుకంటే విలేజ్ కి వెళ్ళినప్పుడే, ఫంక్షన్స్ అప్పుడే కదా చీరలు కట్టుకుంటాను. ఇంకా ఈ డ్రెస్సులు బోల్డ్ ఇవి అలాగే ఫోల్డ్ చేసి ఉన్నాయి, ఇవి తీయక్కర్లేదు. ఫ్రెండ్స్, నేను ఈ ఫ్రాక్ వేసుకున్నాను కదా, ఇది కూడా ఆన్లైన్ లో తీసుకున్న ఫ్రాకే. హ్యాండ్స్ ఏమో ఇదిగోండి ఇలా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ డ్రెస్ నేను ఆన్లైన్ లో తీసుకున్నాను. ఇదినా దీంతో పాటు పింక్ కలర్ తీసుకున్నాను. అంటే పండుగ ఫీడింగ్ ఇవ్వడానికి బాగుంటుంది కదా, నైటీ బదులుగా ఈ డ్రెస్ బాగుంటుందని. డ్రెస్ బాగుందా ఫ్రెండ్స్? తీసుకుని 1 year అయిపోతుంది కానీ క్లాత్ బాగుంది, వాష్ చేసిన కలర్ పోలేదు, క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది కాటన్ క్లాత్. ఇది ఫ్రెండ్స్, ఈ డ్రెస్ నచ్చిందా మీకు? మీకు ఇందులో ఏ డ్రెస్ నచ్చినా చెప్పండి, నేను లింక్ మీకు షేర్ చేస్తాను. 1 month అవుతుంది నేను ఆన్లైన్ షాపింగ్ చేసి. ఊర్లో ఉన్నప్పుడు అస్సలు ఏ షాపింగ్ చేయలేదు, మళ్ళీ సమ్మర్ షాపింగ్ చేయాలి. ఇదే నా డ్రెస్ ఫ్రెండ్స్. ఈ వైలెట్ కలర్ డ్రెస్ తోనే పింక్ డ్రెస్ తీసుకున్నాను. సేమ్ మోడల్స్, కలర్స్ వేరు. నాకు ఏదైనా మోడల్ నచ్చితే, కలర్ సేమ్ మోడల్ అయినా డిజైన్ అయినా నేను అదే ప్యాటర్న్ లోనే 2-3 కలర్స్ తీసుకుంటాను. ఈ ఫ్రాక్ స్టార్టింగ్ లో చాలా 1 year అయిపోయింది, బాబు పుట్టినప్పుడు తీసుకున్నది. ఈ డ్రెస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటది, పింక్ కలర్. ఇది హ్యాండ్స్ ఇలాగే పఫ్ హ్యాండ్స్, సేమ్ నేను వేసుకున్న ఫ్రాక్ హ్యాండ్స్ వస్తుంది. కాటన్, ప్యూర్ కాటన్. ఇది డ్రెస్ మాత్రం భలే ఉంటది వేసుకుంటే. నెక్ ఏమో ఇలా ఇచ్చారు, బాగుందా ఫ్రెండ్స్ నా డ్రెస్? ఇది ఫ్రాకే, ప్యూర్ కాటన్. ఇంకా ఉన్నాయి బ్యాగ్ లోనే, అవన్నీ ఫోల్డ్ చేసి ఉన్నారు కాబట్టి ఇంకా ఈ డ్రెస్సెస్ ఏమి నేను బ్యాగ్ లో నుంచి తీయను. ఇంకా ఇవి లైట్ అన్ని ఫోల్డ్ చేసి ఉన్నారు కానీ కొంచెం అటు ఇటు అయ్యాయి. ఈ బ్యాగ్ లో డ్రెస్సులు అన్ని తర్వాత నేను ఏం చేస్తానంటే కబోర్డ్ లో పెట్టేస్తాను. విలేజ్కి వెళ్ళడం కాదు కానీ ఇది పెద్ద బ్యాగ్ అని సరిపోయింది. ఇంకా ఉన్నాయి, ఒక 10 జతలు ఉన్నాయి బ్యాగ్ లో ఫ్రెండ్స్. ఈ డ్రెస్సెస్ అన్ని ఎప్పుడైనా నా క్లాత్ సెట్ చూపించినప్పుడు నా డ్రెస్సులు అన్ని చూపిస్తాను, ఓకేనా? ఇది లాస్ట్ గా చూపిస్తాను. ఇది కూడా ఆన్లైన్ లో తీసుకున్న డ్రెస్సే, బాగుంటుంది. ఇది ఎక్కడంటే మిత్రాలో తీసుకున్నాను. ఈ డ్రెస్ చాలా బాగుంటుంది, వెస్ట్రన్ కోఆట్ సెట్. ఇది ప్యూర్ కాటన్. ఇది కూడా, ఇది బ్యాక్ జిప్, ఫ్రంట్ ఇలా ఉంటుంది. ఇక్కడ నడుముకేమో ఇలా ఎలాస్టిక్ ఇచ్చాడు. ఇది ప్యాంట్, ఫుల్ ప్యాంట్, ఎలాస్టిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటది. డ్రెస్ మాత్రం వేసుకుంటే చూడ్డానికి అలా ఉందేమో కానీ డ్రెస్ వేసుకుంటే మాత్రం బాగుంటుంది, సమ్మర్ లో బాగుంటుంది. నా డ్రెస్లు ఎక్కువ సమ్మర్ వేసుకునే టైప్ డ్రెస్లు ఎక్కువ ఉంటది. ఇలా ఉంటుంది, వేసుకుంటే బాగుంటుంది డ్రెస్.
డ్రెస్సులు ఇంకా పూల్ చేసింది కూడా ఎందుకో ఈ డ్రెస్ చూపించాలనిపించి చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ ఇంకా కబోర్డ్ లో పెట్టుకోవడమే. ఈ చున్నీ కూడా ఆన్లైన్ లోనే. ఇవన్నీ మడత పెట్టి కొంచెం మీతో మాట్లాడుకుంటే అన్ని డ్రెస్సులు నాకు తెలియకుండా నేనే మడత పెట్టేసుకున్నాను. ఇంకొక 10 minutes ఆగాక అప్పుడు కబోర్డ్ లో బట్టలు పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాకైతే అసలు రైస్ తినాలనిపించట్లేదు. ఈవినింగ్ స్నాక్స్ చికెన్ పకోడీ తినేసాను, చాలా హెవీ అనిపిస్తుంది. అందుకే ఫ్రూట్స్ తింటాను. ఈరోజు డిన్నర్ అయితే ఫ్రూట్స్ తీసుకొని నైట్ పడుకునేటప్పుడు పాలు తాగుతాను. ఈరోజు నా డిన్నర్ గ్రేప్స్, పపాయ, ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. రైస్ తినే మూడు అస్సలు లేదు, చాలా హెవీగా ఉంది స్టమక్. ఫ్రెండ్స్, నేను ఫ్రూట్స్ తింటానంటే మా ఆయన ఏమో నెమ్మదిగా నా ఫ్రూట్స్ అన్ని తీసుకుని కిందని పాడేస్తున్నాడు. పండు తింటావా? ఏ పండు పడతో తింటావా గ్రేప్స్? వద్దా? పండు తింటావా? పండు తింటావా? వద్దా? తినవు కానీ ఆడుకుంటావు కదా. ఫ్రూట్స్ అన్ని కింద పడేస్తావా పండు? తినొచ్చు కదా. చూడండి ఫ్రెండ్స్, మా పండు అంట ఫ్రూట్స్ ఇచ్చేయాలంట. ఫ్రూట్స్ ఇస్తే కింద ఫ్లోర్ మీద పారేస్తాడంట. గ్రేప్స్, పపాయ తినొచ్చు కదా, స్వీట్ గా ఉంటాయి. ఫ్రూట్స్ తిన్నాడంట, వద్దు పెట్టద్దు ఏడుస్తున్నాడు. డాడీ ఫ్రూట్ పెట్టాడా? ఐస్ క్రీమ్ తింటావా పండు? ఐస్ క్రీము పండు ఉందా? ఫ్రెండ్స్, ఎంతమందికి సమ్మర్ లో రైస్ కన్నా ఫ్రూట్స్, కర్డ్ రైస్, జ్యూసెస్ ఎంతమంది నైట్ డిన్నర్ లో తీసుకుంటారు? అలాగే మీరు కూడా రైస్ కన్నా ఫ్రూట్స్, జ్యూసెస్ ఎక్కువ తాగితే నాకు కామెంట్ చేయండి. గ్రేప్స్ ఇవి. ఈ గ్రేప్స్ ఫ్రెండ్స్ తింటున్నాను కానీ పుల్లగా ఉన్నాయి ఈ గ్రేప్స్. స్వీట్ గ్రేప్స్ అన్నారు కానీ బాగా పుల్లగా ఉన్నాయి. పండు బపాయ తిను. గ్రేప్ పుల్లగా ఉంది కదా. కొన్ని పుల్లగా ఉన్నాయి, కొన్ని తీయగా ఉన్నాయి. పాలు తాగుతావా పండు? పాలు వేడిగా ఉన్నాయి కదా, చల్లారేకి తాగు. ఎందుకు పండు? కుదురుగా ఉండొచ్చు కదా, పడుకోవచ్చు కదా, టైం అయింది. కావాలా ఐస్ క్రీమ్ నీకు? పండు ఐస్ క్రీమ్ కావాలా? తింటావా? కరిగిపోతుంది ఫాస్ట్ గా తినేస్తే. తినిపోతే ఎందుకు ఏడుస్తున్నావు? ఫ్రెండ్స్, ఈ ఐస్ క్రీమ్ బటర్ స్కాచ్. ఇంకో తిను. నచ్చిందా ఐస్ క్రీము? ఫ్రెండ్స్, మా యాన్స్ అయితే ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఐస్ క్రీమ్ నచ్చినట్టుంది, అందుకే ఇస్తుంటే అంటున్నాడు. నచ్చిందా పండు? నచ్చి ఐస్ క్రీమ్ బటర్ స్కాచ్. పండుగ ఐస్ క్రీమ్ నచ్చిందంట ఫ్రెండ్స్. మీకు ఐస్ క్రీమ్ అంటే, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. బటర్ స్కాచ్, వెన్నెల అన్ని తింటాను కానీ నాకు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే అస్సలు నచ్చదు. మా పండుగ మాత్రం ఐస్ క్రీమ్ బాగా నచ్చింది, అందుకే అంటున్నాడు. అన్నం అయితే తిన్నాడు. అయ్యో, నా డ్రెస్ ఇంకా పడుకునేటప్పుడు డ్రెస్ తీసేసి నైట్ వేసేసుకోవాలి.
నాకు మా పండు కూడా పండు నచ్చింది ఐస్ క్రీము. మళ్ళీ తింటావా? మళ్ళీ తింటావా? తింటావా పండు? నచ్చిందా? ఎలా తింటా? అలా తింటావా? పాలు తాగావు కదా పండు. బొమ్మ నోట్లో పెట్టుకోకూడదు పండు. షీ ఎంత డస్ట్ ఉంది, నోట్లో పెట్టుకుంటారా? ఐస్ క్రీమ్ నచ్చిందా? పండుగ అయితే ఐస్ క్రీమ్ బాగా నచ్చింది. అబ్బా పండు వద్దనా? కింద పడేసావా? ఇది డ్రై ఫ్రూట్స్ కదా పండు, తినవా డ్రై ఫ్రూట్స్? చాలా చాలా ఫ్రెండ్స్, ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను. నాకు నైట్ టైం పడుకునే ముందు ఫేస్ వాష్ చేసి పడుకునే అలవాటు కాబట్టి చక్కగా నీట్ గా ఫేస్ వాష్ చేసేసుకున్నాను. మా పండు మాత్రం ఇప్పటికి పడుకోకుండా ఫుల్గా ఆటలు ఆడుకుంటూనే ఉన్నాడు. నాకైతే నిద్ర వచ్చేస్తుంది. ఐస్ క్రీమ్ తిన్నాను కదా, ఇంకా పాలు తాగకుండా పడుకుని పోతాను. మార్నింగ్ మిల్క్ తోని మిల్క్ షేక్ చేసుకొని తాగుతాను ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంలోని. ఇప్పుడైతే మాత్రం పాలు అసలు తాగాలనిపించట్లేదు. ఐస్ క్రీమ్ తినేస్తే ఇంకా పాల మీద ఇంట్రెస్టే పోయింది నాకు. మా ఆయాంష్ అయితే కొంచెం లైట్ గా తాగాడు మిల్క్, టీ గ్లాస్ అంత మిల్క్ తాగాడు. ఇప్పుడు ఎప్పుడు పడుకుంటాడో ఎటో కానీ మొత్తానికి నైట్ ఇప్పుడు 11 అవుతుంది. ఆయాన్స్ పడుకుని పోతే హ్యాపీగా నాకు పడుకోవాలని ఉంది, కానీ ఎప్పుడు పడుకుంటాడో. ఇప్పుడు పడుకుంటేనే నేను పడుకోవాలి. ఆయాన్స్ రా, పడుకోవా? పడుకోవచ్చు కదా పండు. పడుకోకుండా ఆడుకుంటావా? పడుకుంటావా లేదని అడుగుతున్నారు. అవునా? అదే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్.